మన సిరి సంతోషానికి అడ్డుపడేవాడు, సిరి బిడ్డను చంపాలనుకునేవాడు, వాడు దేవుడైనా సరే తమ్ముడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంపేద్దాం పదేంద్రమ్మ. తొందరపడమాకన్నా. ఆలస్యమైతే సిరి భర్తకో బిడ్డకో దూరం అవుతుంది ఇంద్రమ్మ. సిరిని సంజయ్ని దూరం చేసే దమ్మున్న మగాడు ఇంకా పుట్టలేదన్న. తెలుసత్తయ్య, అలాగే మీరు చెప్పినట్టే మీ శాసనానికి ఎదురు చెప్పను. ఇప్పుడు నా కోడలి అనిపించుకున్నావు. వెళుతుండా? సిరి అమ్మా సిరి, అయ్యో అత్తయ్య, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? మళ్ళీ మా నాన్నమ్మ నీ ఒంటి మీదకి వచ్చింది సిరి. అలాగా? నీ మీద మా అమ్మ పెద్ద బాధ్యత పెట్టినది సిరి. ఏంటి మామయ్య అది? సింధుని కాదు కాదు, మీ అత్తయ్య కూడా సింధుని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నీకు అప్పచెప్పినది సిరి. అవునా అత్తయ్య? అంత పెద్ద బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించగలను అత్తయ్య? తప్పదు సిరి, మా అమ్మ ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఆ బాధ్యతను మొయ్యాలి. అవును సిరి, నానమ్మ మరీ మరీ చెప్పెళ్ళింది. సరే సంజు, మీరంతా ఇంతగా చెప్తున్నారు కదా, నేను నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను. సింధు, ఏంటలా నిలబడ్డావు? ఒళ్ళంచి పంచేయి. నేను చెయ్యను. అయ్యో, ఎందుకే సింధు గొడవ? మళ్ళీ మా అత్తయ్య వచ్చేస్తుంది. తోడు, ఇదిగో. సరే ఆంటీ. ఏంటా తుడవడం? సరిగా తుడో. నాకు ఇలాగే వచ్చి ఇలాగే తుడుస్తాను. తప్పదు సింధు, నేను నిన్ను క్రమశిక్షణలో పెట్టాలి. ఒక్క నిమిషం. అయ్యో భవానీ, తుడవమని చెప్పు. అమ్మమ్మ, మీరు నా మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే మనోధైర్యాన్ని నాకు ప్రసాదించండి. అమ్మా సిరి, మా అమ్మ నిన్ను దీవించేసినదమ్మా. పువ్వు కింద పడినది. మామయ్య, నాకు మీ దీవెనలు కూడా కావాలి. తప్పకుండా తప్పకుండా, నువ్వు పని కానిచ్చు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సిరి? సింధుని క్రమశిక్షణలో పెట్టడం కోసం అత్తయ్య. సింధు, నీ పైన నాకెలాంటి కోపమూ లేదు. నిన్ను పద్ధతిలో పెట్టమని అమ్మమ్మ శాసించింది, అది నేను పాటిస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. వద్దు సిరి, వాతలు పడతాయి. మరి సింధు బదులు మిమ్మల్ని కొట్టమంటారా అత్తయ్య? అయ్యో, ఏం చేస్తాం అత్తయ్య చెప్పండి? మీ అత్తయ్య గారు నా మీద పెట్టిన బాధ్యత. ఇప్పుడు జాలిపడి వదిలేస్తే మీ అత్తయ్య గారు ఆత్మ వచ్చి సిరి నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్పు చెబితే ఇదా నువ్వు చేసే పని అంటే సిరి దానికి సమాధానం ఏం చెప్తాది భావని? మీ అత్తయ్య గారి ఆత్మని నేను బాధ పెట్టలేను అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి. సింధు, సరిగా పంచే. నేను చేయను. చేయవా? నేను చెయ్యను. అస్సలు చేయవా? అయ్యో, చెయ్యి. ఇక్కడ తుడుస్తాను. తుడు.
తుడవే. మనలో మనకి గొడవలు ఎందుకయ్యా? ఎంత కాదనుకున్నా మీరందరూ ఓ తల్లి రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే కదా. మీకు మీరే శత్రువులుగా మారడం బాగుండదయ్యా. సిరి, మీ వదిన, అన్న, అక్క అందరూ వచ్చి ఇంతగా అడుగుతా ఉండారు. అర్థం చేసుకో అయ్యా. ఏందే అర్థం చేసుకునేది? సిరి ప్రేమ కోసం, పగోళ్ళ సంతోషం కోసం మన ఇంటి పగని పౌరుషాన్ని పక్కన పెట్టి ఆళ్ళ మాటేనాలా? అది కాదత్తా, కలిసి ఉండాల్సిన కుటుంబంలో కొట్లాట్లు ఉండకూడదనే చెప్తాండ. ఆళ్లతో నా కలిసి ఉండేది అది ఇక ఈ జన్మలో జరగదు. ఎప్పుడైతే ఇంద్రమ్మ సిరి కోసం పగోనింటి గడప దొక్కినాదో ఆ రోజే కూతురుగా నా దృష్టిలో చచ్చిపోయినాదే. వాళ్ళు చేయలేని పని నా చిన్న కొడుకు చేస్తా ఉంటే తమ్ముడని కూడా చూడకుండా చంపుతానని బెదిరించాల్తదా? బంధాలు బంధుత్వాలు ఆళ్ళకు లేనప్పుడు మనకెందుకు శివయ్య? వదిలేద్దాం. అక్క, అన్న, వదిన అన్ని మర్చిపో. తన సంతోషం కోసం మనలో మనకి చిచ్చు పెట్టిన ఆ సిరిని వదలొద్దు. అవును శివయ్య, అక్కను రెచ్చగొట్టి మన మీద గొడవకి ఆ సిరే పంపినది. తాను బతికుండగా సిరిని మనం ఏం చెయ్యలేమని ఇంద్రమ్మ చెప్పిపోయినదిగా. దాని కడుపులో బిడ్డను చంపి పగ కోసం నువ్వేమైనా చేయగలవని ఆ ఇంద్రమ్మకి తెలిసేలా చెయ్యాలా? వద్దత్తా, పాపమత్తా. నీకు ముందే చెప్పిన పగోని సావుని కోరుకుంటే నాతో బతుకుంటావని. పగోళ్ల బతుకుని కోరుకుంటే నా చేతిలో నీకు సావుంటదని. ఆఖరిసారి చెప్తా ఉండా, వద్దు, కెలక చేసుకోవద్దు. ఇది నా కుటుంబ విషయం. మేము చూసుకుంటాం. ప్రేమ కోసం అక్క ప్రాణాలిస్తే పగ కోసం ఈ తమ్ముడు ప్రాణాలిస్తాడు. అవసరమైతే తీస్తాడు. ఏమయ్యా, మీ తమ్మునితో మాట్లాడినారా? శివ ఏమన్నాడు? సిరి జోలికెళ్ళనని చెప్పినాడా? మాట్లాడవిందయ్యా. ఇంద్రాణి, నీ మాట కూడా ఏం లేదా? అక్క మాట ఇనే స్థాయి దాటిపోయినాడు ఉమాదేవి. ఆడు అమ్మ తమ్ముల్లో పగని రెచ్చగొట్టి ఆడు మన మీదకి తిరగబడేలా చేసినది. రక్త సంబంధాల గురించి ఆలోచించే స్థితిలో ఇప్పుడు లేడాడు. పగోళ్ల రక్తం కళ్ళ చూడాలన్న కసి మీద ఉన్నాడు. నేను మర్చిపోయిన పగని మూసుకెళ్లి తమ్ముని భుజాల మీద పడేసినది.
అన్న అక్క అని కూడా చూడకుండా సిరిని సిరి కడుపులో బిడ్డని చంపుతానని మా ముందే శపథం చేస్తున్నాడు. ఆ మాట అన్నప్పుడు ఆయన అక్కడే చంపేద్దాం అనుకున్నాం అమ్మాదేవి. ఇంద్రం అడ్డుపడినది కాబట్టి బతికిపోయినాడు. అంటే బాబాయ్ వల్ల సిరి కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం పొంచుందన్నమాట. భర్తతోటి సంతోషంగా అత్తారింట్లో ఉండే భాగ్యం నా బిడ్డకి లేదా ఇంద్రాణి? మన సిరి ఎవరికి ఏం ద్రోహం చేసినదయ్యా? తన మీద అందరూ ఇట్ట పగపడతా ఉన్నారు. అందరు మంచి కోరుకోవటమే తను చేసిన పాపమా? మన రెండు కుటుంబాలు కలవాలనుకోవటమే తన నేరమా? ప్రేమించి పెళ్లి చేసుకున్న సంజయ్ తోటి జీవితం పంచుకోవాలనుకోవటమే శాపమా? చెప్పయ్యా, చెప్పు, చెప్పింద్రాణి. నా బిడ్డ ఏం తప్పు చేసినదని నన్నిట్ట బాధ పెడతా ఉన్నారు. నా కడుపున పుట్టినది కాబట్టేగా. అమ్మా నాన్నగా సిరికి మన పుట్టుకనిచ్చినావే గాని మంచి బతుకునివ్వలేకపోతుండామయ్యా. మన కూతురుగా పుట్టబట్టేగా సిరికి ఇన్ని కష్టాలు. ఆ భగవంతుని వేడుకున్నా కూడా కనికరించట్లేదు. నా బిడ్డ నెట్ట కాపాడుకోవాలా? ఎవరు కాపాడతారు? నేను కాపాడతాను. సిరి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఈ ఇంద్రాణి బతికుండగా సిరిని గాని సిరి కడుపులో ఉన్న బిడ్డను గాని ఎవ్వరూ తాకలేరు. నువ్వేం భయపడమాక. నేను నీకు మాటిస్తా ఉండాను. సిరి జోలికి శివయ్య వస్తే ఈ అక్క చేతిలో ఆడి ప్రాణం పోతాది. సిరి సంతోషం కోసం ఒకప్పుడు పగోళ్ళగా చూసిన మీ అన్నోళ్ళని ఇప్పుడు బంధువులుగా చూస్తా ఉండాను. అదే సిరి సంతోషం కోసం నా తమ్ముని ఇప్పుడు పగోనిగా చూస్తాను. అన్నా, ఈ క్షణం నుంచి అమ్మ తమ్ముడు మనకి పగోళ్లే. సిరి క్షేమం కోసం మళ్ళీ మనం కత్తి చేతబట్టాలన్నా తప్పదు. రే సంజయ్, అమ్మా సిరి, ఏంటి మామయ్య? మీ అత్తయ్య సింధు ఎక్కడమ్మా? రూమ్లో ఉన్నారు నాన్న. ఆడేం చేస్తున్నారా? ఎవరన్నా కష్టపడి పనిచేస్తారు, కానీ సింధు సిరి దెబ్బకి భయపడి పనిచేస్తోంది. అదే నాన్న, ఇందాక ఇల్లు తుడిచింది కదా, అలవాట్లేని పని. ఒళ్ళు నొప్పులతో రెస్ట్ తీసుకుంటుంది. అమ్మ ఏమో ఓదారుస్తుంది. అమ్మా సిరి, సింధు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు మనల్ని బాధ పెట్టినది కదా, ఇప్పుడు దానికి ఊపిరాడకుండా చేయాలా? బాధ అంటే ఎలా ఉంటుందో తెలిసి రావాలా? మరో క్రమశిక్షణ కార్యక్రమం మొదలుపెట్టమ్మా. సిరి,
నీ కడుపులో బిడ్డను చంపాలని చూసిన సింధుకి కళ్ళు కాళ్ళు ఒళ్ళు అన్నీ తిరిగిపోవాలి. అన్నీ అమ్మమ్మ గారే చూసుకుంటారు. మా అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి సిరి. సిరి ఇక స్టార్ట్ చేయి. ఒసే దుర్గే, కొంచెం గట్టిగా పిలువు. ఒసే దుర్గే. అత్తయ్య గారు పిలిచారా? షే అరిచినట్టుందా? ఆ మాట నేనెక్కడన్నాను అత్తయ్య గారు? అనకపోయినా ధనార్థం అదే భావని. మా అమ్మ పిలిపే అంత పిలిస్తే అరిచినట్టే ఉంటది. అయినా నానమ్మ పిలవగానే రాకపోతే తన కోపం వస్తుందని తెలుసు కదమ్మా. అందుకే కదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. దుర్గే, నీ కోడలేం చేస్తుంది? పాపం ఒళ్ళు నొప్పులంట అత్తయ్య, గదిలో పడుకుంది. ఏంటి, ఇల్లు తుడిచినందుకే అలసిపోయిందా అది? ఇంటి చాకిరి మొత్తం ఒంటి చేత్తో చేసేదాన్నే నేను. నువ్వు మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనంతా చేయలేదా? మనకు లేని అలసట దానికేంటంట? అంటే సింధు మన తరం మనిషి కాదు కదత్తయ్య. మన ఓపిక ఈ కాలం పిల్లలకి ఎక్కడుంటుంది చెప్పండి? అలా అని చెప్పి వెనకేసుకొస్తే రేపు ఏ పని చేత కాదని నెత్తినెక్కి కూర్చుంటుంది. దంచితేనే గాని ఒడ్లలో నుంచి బియ్యం రావు, వంచితే గాని ఒంటికి పని అలవాటు అవ్వదు. పిలువదానే. ఎంతో గొప్పగా చెప్పినావమ్మా. పిలవమన్నానా? మా అమ్మ కోపం వస్తుండది. త్వరగా పిలువు. పిలువమ్మా. సింధు, సింధు. ఏంటో అంటే మా అత్తయ్య గారు పిలుస్తున్నారు. సిరిని పట్టుకుని అత్తయ్య గారంటారేంటి? సిరిని కాదే, కాంతమ్మని. దుర్గే, చెప్పు నీ కోడలికి. అలాగే అత్తయ్య గారు. సింధు, అత్తయ్య గారిని పట్టుకుని సిరి అంటావేంటి? తప్పు కదా. దుర్గే, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నీ కోడలికి నువ్వు నేర్పుతావా, లేక నన్ను నేర్పి క్రమశిక్షణలో పెట్టమంటావా? అయ్యో అత్తయ్య, మీకెందుకు అంత శ్రమ? నేను నేర్పిస్తానుగా. సింధు, ఇలా రెండు చేతులు కట్టుకొని వినయంగా బామ్మగారు పిలిచారంట ఎందుకు అని అడగాలి. ఏ మామూలుగా అడగకూడదా? దుర్గే, గౌరవం తగ్గుతోంది. మీరు ఆవేశపడకండి అత్తయ్య గారు. సింధు, నేను చెప్పినట్టు చేయి, లేదంటే క్రమశిక్షణ అంటూ కొరడాతో కొడుతుంది. ఏంటా గుసగుసలో? అయ్యో గుసగుసలు కాదత్తయ్య, గౌరవం గౌరవం నేర్పిస్తున్నాను. చెప్పు సింధు. బామ్మగారు ఎందుకో పిలిచారంట? అసలు ఇంటి కోడలంటే ఎలా ఉండాలే? ఇల్లు తుడవగానే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? పిడకలు చెయ్యాలి, పాలు తీయాలి, బూజు దులపాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. చాలా పనుంది, పద. అన్ని పనులు నేనొక్కదాన్ని చేయాలా? నువ్వు కాకపోతే మీ నాయనమ్మ వచ్చి చేస్తుంది అనుకున్నావా? పద. నేను చేయను, నా వల్ల కాదు. దుర్గే, నీ కోడలు క్రమశిక్షణ తప్పుతోందే. శిక్షనిచ్చి క్రమ పద్ధతిలో పెట్టాల్సిందే. ఏంటి
కోడలు కోడలు అని నన్నంటారు? నేనింకా ఇంటి కోడలు కాలేదు. కాబోయే కోడల్ని మాత్రమే. సిరి ఇంటి కోడలు. కావాలంటే తంచేతి పనిచేయించుకోండి. నువ్వే తన కోడలు అని దురిగి చెప్పినది కదా. ఏం దురిగి? అవునత్తయ్య, సింధునే ఇంటి కోడలు. మరది కాదంటుందిగా. నేను మాట్లాడతాను. సింధు, సిరి ఇంటి కోడలు అంటావేంటి? అది 3 నెలల తర్వాత వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు సిరి నా కోడలు అన్నావంటే మా అత్తయ్య నీ పెళ్లి జరగనివ్వదు. నువ్వే కోడలమని ఒప్పుకో. ఒప్పుకుంటే పనులన్నీ చేయాలంటే. ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు. తప్పదా? తప్పదు. సరే, నేనే ఇంటి కోడల్ని. మరిందాక కాదన్నావేంటి? ఏదో పొరపాటైపోయింది. క్షమించండి బామ్మగారు. అలారా దారికి పద. పద. పద సింధు, పద. మళ్ళీ మా అమ్మ కోపం మళ్ళీ మా వస్తుంది. నాన్నమ్మ కోపం వస్తుంది. పద 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 పద. శివయ్య, మీ అక్క సిరి అత్తగారింటికి వెళ్ళినాదంట. దేనికమ్మా? సిరి అత్తారింట్లో ఉంటే నువ్వేమన్నా చేస్తావేమోనన్న భయంతో పుట్టింటికి తీసుకుపోనీకి. నువ్వంటే మీ అక్కకి భయం మొదలైనదిరా.